సో వాయిస్ సరిగ్గా వినపడదని అనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ లేదు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీస్తున్నాను. మడకశిర నుంచి వస్తుంటే మన బెంగళూరు నుంచి సైక్లింగ్ చేసుకుంటూ ఒక ముగ్గురు మన కర్ణాటక బ్రదర్స్ అయితే కనిపించారు. ఇలా వీడియో కావాలి బ్రో, మీది సైక్లింగ్ చేస్తున్నారు, మనకి చాలా మంచి మెసేజ్ ఉంది దాంట్లో, నేచర్కి చాలా మంచిది అని అడిగాను. బట్ లేదు బ్రో, మేము ఇది రైడ్ చేస్తున్నాము, ఇట్లా మధ్యలో ఆపడానికి అవ్వదు అన్నారు. చూడండి బ్రో, చాలా మంది మా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నాను. లేదు బ్రో అవ్వదు, ఇప్పుడు నేను ఆగుతాను, నా ఫ్రెండ్స్ ఆగరు, ఇది మేము బెంగళూరు నుంచి నాన్ స్టాప్ రైడ్ చేస్తున్నాం, నాన్ స్టాప్, మళ్ళీ ఇప్పుడు ఆపేయమంటే మళ్ళీ మేము స్టార్ట్ అవ్వలేము, ఇబ్బంది అవుతుంది అన్నారు. చూడు బ్రో అడ్జస్ట్ చేసుకో, కొంచెం ఒక 5 minutes అంతే అన్నాను, అయినా లేదన్నారు. బట్ నాకు వీడియో కంపల్సరీ కావాలి కాబట్టి వాళ్ళని ఫాలో చేసుకుంటూ పోతున్నాను. బట్ ఇప్పటికే వాళ్ళు దాటేశారు, దొమ్మత్మేర దాటేసింటారు. ఇప్పటికి నేను దగ్గర దొమ్మత్మేర దగ్గర మళ్ళీ ఇంటి దగ్గర పోయేసి రిటర్న్ పోతున్నాను. సడన్గా మైక్ తీసుకొద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో బెంగళూరు టు పెనుగొండ రీచ్ చేసి మళ్ళీ పెనుగొండ నుంచి వాళ్ళు రిటర్న్ అయితే వెళ్తారంట. సో చెప్పాను కదా, మన బెంగళూరు నుంచి మన కర్ణాటక బ్రదర్స్ సైక్లింగ్ చేస్తున్నారని. వీళ్ళే వాళ్ళు మన తొమ్మిదిమేరి దాటుకొని కనిపించారు. బట్ అడుగుతున్నాను, వీళ్ళైతే లేదు అంటున్నారు. చూద్దాం, మన వరకు ఇంటర్వ్యూ ఇస్తారనే. ఇంటర్వ్యూనేస్ కాదు, సైక్లింగ్ ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఏమి అని జస్ట్ ఒక 5 నిమిషాలు ఒక 2 ముక్కలు మాట్లాడినా మనకు సంతోషమే. మనకి ఇది వచ్చేసి బెంగళూరు నుంచి క్లబ్ ఈవెంట్ మాదిరి జరుగుతుందంట. మొత్తం ఒక 80 మంది 90 మంది దాకా సైక్లింగ్ చేస్తున్నారంట. ప్రస్తుతం మనకు కనిపించి అయితే 3 మాత్రమే వచ్చారు, వీళ్ళు ముందుగా వచ్చేసారు. లాస్ట్ మనం పెనుగొండ అని చెప్పాము, బట్ పెనుగొండ కాదు, బెంగళూరు టు లేపాక్షి సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ఇంకా టోటల్గా 90 మంది లేపాక్షి నుంచి మళ్ళీ సేమ్ ఇదే రూట్లో రిటర్న్ వచ్చేస్తారు.